వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో బీవైడీ విద్యుత్ కార్ల యూనిట్. తెలంగాణలో సన్న బియ్యం ధరల పతనం, రైతుల ఆందోళన. చైనా విద్యుత్ కార్ల దిగ్గజం బీవైడీ తెలంగాణలో విద్యుత్ కార్ల ఉత్పత్తి యూనిట్ స్థాపించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ పరిసరాల్లో 3 ప్రాంతాలను పరిశీలిస్తూ తుది నిర్ణయానికి రానుంది. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుతో పాటు పన్ను సడలింపులు, ఇతర మద్దతులు అందించేందుకు అంగీకరించింది. ఈ యూనిట్ దేశంలో బీవైడీకి తొలి ఉత్పత్తి కేంద్రంగా నిలవనుంది. ఇందులో భాగంగా 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంటు, విద్యుత్ కార్ల అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. దీని ద్వారా దేశీయంగా విద్యుత్ కార్ల ఉత్పత్తి పెరిగి కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బీవైడీ తన కార్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా అధిక సుంకాల కారణంగా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా ఉత్పత్తి ద్వారా దీన్ని తగ్గించి అమ్మకాలను గణనీయంగా పెంచే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఒలెక్ట్రా, గ్రీనెక్తో బీవైడీ ఇప్పటికే భాగస్వామ్యంగా ఉండడంతో ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత లాభదాయకంగా మారనుంది. 2023లో బీవైడీ ఆదాయం 9.20 లక్షల కోట్లు దాటగా అమెరికా టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ కార్ల తయారీదారిగా ఎదిగింది. ఇటీవల విడుదల చేసిన 1 మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ ద్వారా కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేలా రూపొందించుకుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే తెలంగాణ విద్యుత్ వాహన రంగంలో ప్రధాన కేంద్రంగా మారి దేశీయంగా విద్యుత్ వాహనాలు పరిశ్రమ అభివృద్ధికి గొప్ప మైలురాలుగా నిలవనుంది. తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గుముఖం పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మార్కెట్లో సన్న బియ్యం ధరలు క్వింటాలకు ₹200 నుంచి $300 వరకు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఉత్పత్తి, మార్కెట్లో సరఫరా పెరగడం, అలాగే కొంతమేరకు కొనుగోలు తగ్గడం వంటి కారణాలు ఈ ధరల పతనానికి దారితీశాయి. సాధారణంగా సన్న బియ్యం ధర స్థిరత్వం లేకపోవడంతో రైతులు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరింత దిగుబడి రావడంతో ఆఫర్ ధరలు తగ్గిపోతుండటంతో రైతులు తాము పండించిన ధాన్యానికి సరైన ధర రాకపోతుందనే భయంతో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత దళాలు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు ప్రభుత్వ జోక్యం కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేసి మద్దతు ధరలను అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాణిజ్య శాఖ, మార్కెటింగ్ శాఖలు దీనిపై ప్రతిస్పందించి రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇకపోతే తెలంగాణలో రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత స్థిరపడతాయా లేదా ఇంకా తగ్గుతాయా అన్నది మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంది. ప్రభుత్వ చర్యలే రైతుల ఆందోళన తగ్గించగలదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.